మ్యాంగనీస్ తవ్వకాలపై పవన్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? అధికారులు ఇచ్చే నివేదికలో ఏ అంశాలు ఉండబోతున్నాయి? గ్రామస్తుల అభ్యంతరాలు ఏంటి? విజయనగరం జిల్లాలో ఖనిజ తవ్వకాల్లో గోల్మాల్ నిజమేనా? హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్లు ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లాలో మాంగనీస్ తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా తవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఫిర్యాదులు పేర్కొన్నారు. మైనింగ్కి సంబంధించిన పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దేవాడలోని మైన్స్లో రెవెన్యూ, మైనింగ్ అధికారులు సంయుక్త తనిఖీలు చేపడుతున్నారు. దేవాడ మైనింగ్ అనుమతులు, రాయల్టీ చెల్లింపు, ఖనిజం తవ్వకాలపై ఆరా తీస్తున్నారు. మైనింగ్ ఎంత విస్తీర్ణంలో తీసుకున్నారు? మైనింగ్ నుంచి వస్తున్న మెటీరియల్ ఎక్కడ వేస్తున్నారు? ఎక్కడ విక్రయిస్తున్నారు? ఎప్పుడు లీజుకు తీసుకున్నారు అన్న తదితర విషయాలను ఇప్పటికే పరిశీలించారు. ఈ తనిఖీల నివేదికను పవన్ కళ్యాణ్ కార్యాలయానికి అధికారులు సమర్పించనున్నారు. దువ్వాం, కోడూరు, కొండపాలెంలో అపార మాంగనీస్ ఖనిజాలు ఉన్నాయని అప్పట్లో కేంద్ర భూగర్భ గనుల శాఖ గుర్తించింది. దీంతో 3 గ్రామాల పరిధిలో 81.95 హెక్టార్లలో మైనింగ్ జరుపుకునేందుకు వీలుగా ఆన్లైన్లో ఈ వేలం నిర్వహించారు. మహాలక్ష్మి మినరల్స్ సంస్థ లీజ్ దక్కించుకుంది. ఏడాదికి 10 లక్షల టన్నుల ఖనిజాన్ని తవ్వుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే మాంగనీస్ తవ్వకాలతో కాలుష్యం పెరుగుతుందని, తమకు పునరావాసం కల్పించాలని అప్పట్లో స్థానికులు వ్యతిరేకించారు. గనులలో ఉద్యోగం, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేలా ఇచ్చిన హామీలు నెరవేరలేదని స్థానికులు అంటున్నారు. ఇక్కడ మైనింగ్ 4 బ్లాక్లకే జరుగుతుందండి. ఆల్రెడీ గతంలో 50 సంవత్సరాల నుండి సదానంతపురం దేవాడ మైన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా దేవాడ బ్లాక్ అనేసి కొత్త మైన్ ఏర్పాటు జరిగింది. కంప్లైంట్ ఎవరు ఇచ్చారని తెలియదండి. మరి 4 ఊర్లు కదా, 4 ఊర్లకు సంబంధించి ఎవరు ఇచ్చారని క్లారిటీ తెలియదు. మరి ఇప్పుడు తెలుసుకోవాలి, నివేదిక వేసి వాళ్ళు విలేజ్ లెవెల్లో ఏ విలేజ్ 4 పంచాయతీలకు సంబంధించి ఏ పంచాయతీ నుండి కంప్లైంట్ వెళ్ళిందో, లేదా మనలో నుండి కంప్లైంట్ వెళ్ళిందో, లేదంటే ఎక్కడ వెళ్ళిందో తెలుసుకోవాలి. గ్రామసభ తీర్మానం అయితే మాత్రం మాకు ఆ బ్లాక్ సంబంధించి మా ఊరు వారికి అడగలేదండి. కోడూరు పంచాయతీ నుండి అడిగారు, దువ్వం పంచాయతీ నుండి అడిగారు, కొండపాలెం పంచాయతీ నుండి అడిగారు. మా ఊరు పంచాయతీ తీర్మానం మాత్రం ఇప్పుడు ఏదైతే కంప్లైంట్ పరంగా మారిందో దాన్ని ఆ బ్లాక్ సంబంధించి మనం మళ్ళీ ఎటువంటి తీర్మానం అడగలేదండి. ఇప్పుడు మీకు స్టాక్ ఎందుకు కనపడుతుందంటే మాకు సేల్స్ లేక స్టాక్ ఉంచుకున్నాం. అది సార్ సేల్స్ ప్రజెంట్ మార్కెట్లో తగ్గిందన్నమాట. మ్యాంగనీస్ డిమాండ్ తగ్గింది. సో స్టాక్ ఎక్కువ ఉంది, అందుకు వాళ్ళు ఎక్కువ తీస్తున్నామని వాళ్ళు అనుకుంటే మొత్తం ఇల్లీగల్గా అయ్యేది సార్. అప్పుడు గవర్నమెంట్ రాయల్టీ లాస్ అవుతుందని ఆక్షన్ రిలీజ్ చేశారు. సో వాళ్ళు ఆ విధంగా రూమర్ ఉండొచ్చు సార్. అది సార్ క్లయింట్ అయితే మేము పద్ధతిగా అంటే యాజ్ పర్ రూలే మేము వర్క్ చేస్తున్నాం సార్. ఎనీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు సార్, వచ్చి రిపోర్ట్ రాసుకొని చెక్ చేసుకొని మొత్తం వెళ్ళిపోయారు. దేవాడ మైనింగ్ కోసం లీజుదారులు అనుమతికి సంబంధించిన గ్రామ పంచాయతీ తీర్మానం కోరలేదంటున్నారు. దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు అంటున్నారు. మైనింగ్లో తమకు ఇచ్చిన లీజు అనుమతికి లోబడి గనులను తవ్వుతున్నట్లు లీజుదారులు చెప్తున్నారు. గనులు అక్కడ ఉండేవి, ఎంత గాని ఉండేది, ఎంత రాయి ఉండేది, ఎంత ఇది ఉండేది. అక్కడ నీరు ఇప్పుడు నీరు తాగడా నీరు ఉండదు. అదేంటి ఇక్కడ ఇది కట్టించుతాండ ట్యాంక్కి. మరి రమ్మంటారు, తొల్లడు పిలిచినారు వెళ్దామని. మరి 7 కామా పైపు అనరు. మరి పేదవాళ్ళు ఎవరు పెళ్ళలేదు, ఎవరు చేయలేదు. వాళ్ళ కామా పైపు ఉద్యోగాలు, సజ్జాలు, రూపాయలు, సంచులు అన్నీ నిండిపోయి వాళ్ళకి. మరి మానాటోళ్ళు మేడి పోరాడతాం. ఇప్పుడు కేజీ బియ్యం వండుకోవడానికి మా మేడి పోరాడతాం. మ్యాంగనీస్ కంపెనీ ఉందని తోటకేసి ఉంది, వెళ్ళాము. అందరినీ పిలిచినారు, 2-3 రోజులు పిలిచినారు, వెళ్ళారు. వెళ్తారు ఎంత మరి ఆ తర్వాత ఏడు జరిగిపోయింది. వాళ్ళకి కొన్ని పెద్ద మనుషులు ఉన్నారు, కోడూరు, తువ్వపోడు, గరుడు, వాళ్ళు జోబీలు నిండిపోతే మనిషికి 10 మందికి వేసినారు. రాజకీయ నాయకులు కనేబాడినేదా అటు ప్రెసిడెంట్ తను వచ్చాడు, అటు జోబీ నిండిపోయి ఈ కంపెనీ వాళ్ళు మూటలు కొట్టుకుంటాడు. దువ్వపోడు ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఏటు ఉన్నాయి ఎక్కడట ఆకులు తీసుకోవడం. ఎన్నంటో వచ్చిన వాళ్ళకల్లా పనులు ఉన్నాయి ఇక్కడ. ఇదే అమ్మించుకుంటారు కంపెనీ, ఇదే అమ్మించుకుంటారు కంపెనీ. ఇంకేటి ఆస్కారం లేదు, భూములు లేవు, పొట్టలు లేవు, ఆస్తులు లేవు. ఈ కంపెనీలో పని లేవు, ఈ కంపెనీ ఈడ ఆమెకి దెబ్బిండి ఆడ ఆమెకి దొబ్బండి. ఎవరు మాకు కంపెనీ పని కూడా ఇవ్వట్లేదు. మాకేం తీర్మానాలు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. మాకేటి చెప్పలేదు. ఏదో వచ్చినా వాళ్ళు చూసుకోవడం కానీ, మాకు ఇవ్వడం కానీ, మమ్మల్ని పిల్లడం కానీ, రాండి తగు ఉంది మాట్లాడుకోవాలి అవకాశం కూడా వాళ్ళు మాకు ఇవ్వలేదు, చెప్పలేదు. అలాంటప్పుడు మేము ఏం వెళ్తాం, వాళ్ళతో పెద్దోళ్ళతో మేము ఏం మాట్లాడతాం. ఓట్లు అయితే ఎగబడి వెళ్ళిపోతారు. జగన్ కోట్లు వేయండి, చంద్రబాబు నాయుడు కోట్లు వేయండి అని అంటారు. అక్కడంగా వెళ్ళిపోతుంది. తినేవండి, వాళ్ళు తింటేనే వాళ్ళు బాగుపడాలి, మనం తినే బాగుపడాలి. ఈ బుగ్గు, బూడుదు, పాములు, పెద్ద కొండ సెలవులు వచ్చేస్తాం. రేపు వర్షాకాలం వస్తే మనం ఉండడానికి చాలా నరకం. పవన్ కళ్యాణ్ దయవండి ఏదో చేస్తే మాకు ఏదో
మాకేదో ఒకరికి ఒక ఒకరికైనా ఉద్యోగం ఇప్పిస్తే. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ సమస్యలను ఆలకించకపోతారా అంటూ ఆశగా చూస్తున్నారు ఇక్కడి మైనింగ్ బాధిత గ్రామవాసులు.